హాయ్ అండి. రోజు వీడియో అయితే లైనింగ్ బ్లౌజ్ ఇలా బోర్డ్ నెక్ది మనం ఎలా కటింగ్ చేసుకోవాలో, ఏ కొలతలు తీసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చాలా వివరంగా చూపించబోతున్నాను. అలాగే మనం నార్మల్ బ్లౌజ్ తోటే ఇలా బోర్డ్ నెక్ కటింగ్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇగో లైనింగ్ అయితే ఈ క్లాత్ తీసుకున్నాను. మీటర్ అయితే పెద్ద సైజు వాళ్ళకి తీసుకోవచ్చు. 80 సెంటీమీటర్లు కూడా సరిపోద్ది. ఇది 80 సెంటీమీటర్లు లైనింగ్, అలాగే బ్లౌజ్ క్లాత్ను. ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలంటే, ముందుగా కోరాల సైడు ఇలా ముందుగా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని, అలాగే తర్వాత అదే ఫోల్డింగ్ని మళ్ళీ 2వ మడత వేసుకొని 4 మడతలు వచ్చేలాగైతే చూసుకోవాలి. మనకి బాడీ లూజు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే తీస్తామో ఈ బ్లౌజ్కి కూడా అలాగే తీసుకోవాలి. ముందుగా ఇలా కొల్ల బ్లౌజ్ని సెంటర్లో పట్టుకొని ఇలా సంక భాగం దగ్గర 1 ఇంచు గ్యాప్ ఉంచి కిందకి 2 సైడ్లు కూడా పట్టుకోవాలి. ఇలా లూజ్ అయితే తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా లూజ్ కావాలితే 1 ఇంచు అరించి అప్పుడే మనం కటింగ్ చేసుకునేటప్పుడు పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ లూజ్ అయితే తీసుకోవాలి. ఇది తీసుకున్నాక ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని 2 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని మనం బ్లౌజు పొడవు ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. అలాగే మనకి కింద నడుము భాగం కింద బెల్ట్ వస్తుంది కాబట్టి ఫోల్డింగ్కి 1 ఇంచు ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ తోటి దాని పొడవు ఎంత ఉందో అంతే పొడవు వచ్చేలాగా ఇలా భుజం కాంచి నడుము వరకు పట్టుకొని 1 ఇంచు ఫోల్డింగ్ దగ్గరికి ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి భుజం దగ్గర. బ్లౌజ్ తోటి అయితే ఈ విధంగా మనం పొడవు అయితే చూసుకోవాలి. అలాగే డౌన్ దగ్గర నడుము దగ్గర కూడా బెల్ట్ ఎంత పొడవు వస్తుంది అన్నది కూడా అది కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ని పట్టుకొని చూసారు కదా, నడుము దగ్గర మార్కింగ్ చేస్తాము. అలాగే నెక్ లూజు కూడా తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ లాగా 2.5 అయితే తీయకూడదు, 3 ఇంచీలు అయితే తీసుకోవాలి. ఇదిగో చూసారుగా 3 ఇంచీలు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి కూడా నడుము దగ్గర నుంచి చూసుకున్నట్టే ఇలా భుజం కూడా చూసుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలాగ అక్కడ నెక్ 3 ఇంచు తీసాం కదా, అక్కడి నుంచి చూసుకొని అలాగే సైడ్ కూడా ఇలాగా నడుము కంచి హ్యాండ్స్కి ఇలా ఎక్స్ట్రా 1/2 ఇంచు ఇక్కడ కూడా తీసుకోవాలి. ఇలా పట్టుకొని ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్నది ముందు సంక భాగం 4 పలకలుగా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా డౌన్కి వచ్చి ఇలా పలకల లెక్క గీసుకోవాలి. అక్కడి నుంచి సెంటర్లో మనం 1 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లాగేసి లోత్ అయితే ఇలా సంక లోత్ అయితే తీసుకోవాలి. ఈ రౌండ్ షేప్లో వస్తేనే మనకి ఉగ్గది రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ మళ్ళీ డౌన్కి 3.5 ఇంచీలు అయితే తీసుకోవాలి. హోల్ నెక్ కటింగ్ చేస్తాం కదా, అది ఇలా స్ట్రైట్గా ముందు మార్కింగ్ చేస్తాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా పలకలుగా గీసుకొని అలాగే 3.5కి తీసిన దగ్గర కూడా సెంటర్లో ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. అక్కడి నుంచి 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైన లోతు అయితే ఇలా తీసుకోవాలి. అక్కడ సెంటర్లో 1/2 ఇంచు గ్యాప్ ఉంచి ఈ కిందని కూడా మనకి ఏ షేప్లో కటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్లో ఇలా మార్కింగ్ చేసుకోవడమే. ఇలా నేను బిందు షేప్లో వెళితే కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడమే. ముందు డౌన్ నుంచి చూసుకొని మనకి కరెక్ట్గా ఆ షేప్ వచ్చిందో లేదో మనం అనుకున్నది చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా, ఆ దానిపైన ఇలా కటింగ్ చేసుకోవడమే. ఆ నెక్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఆ సెంటర్లో చూసారు కదా 1/2 ఇంచు ఉంచమన్నాను, అది మనం కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అలా 1/2 ఇంచు ఉంచడం వల్ల దగ్గరికి అయితే అయిపోదు. కరెక్ట్గా మనం ఎలా కటింగ్ చేసామో అదే విధంగా మొత్తం ఫ్రంట్ వచ్చేస్తుంది కటింగ్ అయితేని. అలాగే అదే పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి ఇలా వేసుకోవాలి. అదే పార్ట్ని సేమ్ దాని ఎంత పొడవు ఉందో అంత పొడవు రావాలి. ఇదైతే పొడవు లేదు కదా, దానికి మనం జాయింట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా బెల్ట్ సైజ్ అంతే లేదు కాబట్టి బెల్ట్కి మనం ఎలా కొన్ని బ్లౌజులకి జాయింట్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి. కొన్ని బ్లౌజులకి అయితే కరెక్ట్ క్లాత్ సరిపోద్ది, ఇది క్లాత్ సరిపోలేదు.
అలాగే ఫ్రంట్ది కూడా సేమ్ మన సంక భాగం అది ఎలా ఉందో అలాగే గీసుకోవాలి. ఏరే మార్కింగ్ అయితే చేసుకోవసరం లేదు. నెక్ లోతు అంతే, కాకపోతే పొడవు మనం ఒక 3 ఇంచ్ పెట్టుకుంటారు, అలాగే 4 ఇంచ్ కూడా పెట్టుకుంటారు. నేను 6 ఇంచ్ అయితే పెట్టాను. కరెక్ట్గా 6 ఇంచీలు అయితే సరిపోద్ది కాబట్టి నేను ఆ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెడుతున్నాను. ఇలా 4 పలకలు గీసుకొని సెంటర్లో చిన్న 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టు ఇలా లోతుగా అయితే రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ తోటి కూడా ఒకసారి బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో అంతే రావాలనుకుంటే ఇలా ఫ్రంట్ మనం కొలుసుకోవచ్చు. చూసారు కదా, బ్లౌజ్కి కరెక్ట్గా ఎంత ఉందో అంతే అయితే ఫ్రంట్ నెక్ వస్తుంది. మనకి పైకి కాలితే పైకి పెట్టుకోవచ్చు, అలాగే ఇంకా డౌన్ కాలితే 1 ఇంచ్ డౌన్ కూడా దించుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకొని నేనైతే ఫ్రంట్ ఇలా కటింగ్ చేసేస్తున్నాను. సంక భాగం చెప్పాను కదా, సేమ్ బ్యాక్ సైడ్ ఎలాగా మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవడమే. కటింగ్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయింది. నెక్ చూసారు కదా, ఇలా ఓపెన్ చేయగానే ఈ మోడల్ అయితే ఇలా వస్తుంది. ఇలా సెంటర్లో మనం ఉక్స్ పార్ట్కి నేనైతే లైనింగ్ జాయింట్ చేశాక కటింగ్ చేస్తాను, ఎందుకంటే పీస్ ఎక్కువైపోతాయి, మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడిపోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలో మార్కింగ్ అయితే చేసేస్తాను, కటింగ్ అయితే చేయను. అలాగే ముందుగా డౌన్లో ఒక 3 ఇంచెస్ 3.5 అయితే తీసుకోవాలి. సెంటర్లో అయితే 3 ఇంచెస్ సరిపోద్ది. కిందనైతే 3.5 తీసాం కదా, పైన ఇలా 3 ఇంచ్కి కరెక్ట్గా సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి. దానిపైన సంక భాగం సెంటర్కి ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా రౌండ్గా ఇలా షేప్ అయితే తీయాలి. ఇలా 2 మడతల మీదే మనం ఇలా మార్కింగ్ చేసుకొని అదే విధంగా మనం మార్కింగ్ చేసినట్టే కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే కుట్టేసాక లైనింగ్ జాయింట్ చేశాక ఇది కటింగ్కి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటాను. మీకు తెలియాలని ఈ విధంగా ఎలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇలా 2 మడతల మీద ఇలా మార్కింగ్ చేసుకొని అదే విధంగా కటింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అయితే నేను ఒక 11 ఇంచీలు అయితే తీస్తున్నాను. ఫోల్డింగ్కి 1 ఇంచ్ అలాగా ఫోల్డింగ్కి అయిపోద్ది కాబట్టి 10 ఇంచ్ పొడవు సరిపోద్ది. ఇలా 11 ఇంచులు మార్కింగ్ చేసుకొని డౌన్లో కూడా 11 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. మనకి పొడవు అయితే ఎక్కువే ఉంది, అలాగే లూజ్ అయితే లేదు కదా, ఆ సైడ్ ముక్కలు అయితే మనం కటింగ్ చేసుకుని జాయింట్ చేసుకోవచ్చు. ఇలా పైన ఒక 2 ఇంచీలు మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్స్ లోతు తీసుకొని కటింగ్ చేసుకోవడమే. ఇలా కటింగ్ చేసిన క్లాత్ని ఆ పైన ఉన్న క్లాత్ని మనం మళ్ళీ 4 పీసుల కింద కటింగ్ చేసుకొని ఇలా సైడ్లో అయితే జాయింట్ చేసుకుంటే మనకి లూజ్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం కుట్టేటప్పుడు లైనింగ్కు జాయింట్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ క్లాత్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా వేసుకొని కటింగ్ చేసుకున్నామంటే మనకి జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే అయిపోద్ది. అలాగే నేనైతే హ్యాండ్స్కి అయితే ఎక్కువగానే ఉంది, సైడ్ క్లాత్ ఇంకా జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడైతే అది ఎగస్ట్రాని మనం లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు అయితే తీసుకోవాలి. ఈ సైడ్ది చూసారు కదా, ఈ 2 సైడ్ది కూడా ఒకేలాగా వేసాను, కాకపోతే ఫ్రంట్ది అయితే చిన్న ఎగస్ట్రా తీస్తున్నాను, తక్కువగా ఉంది కదా. బ్యాక్ సైడ్ అయితే ఇది కరెక్ట్గా తీసేస్తున్నాను. ఇలా సెంటర్గా మనం ఎగస్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక ఎలాగా వేస్ట్ ఖర్చు ఉంటే కటింగ్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడైతే జాయింట్ చేయనందుకు ఎగస్ట్రానే తీసుకోవాలి ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు. ఇలా ఫ్రంట్ది అయిపోయింది కదా, బ్యాక్ కూడా సేమ్ ఇలా ఎక్స్ట్రా వచ్చేలాగా క్లాత్ అయితే బ్లౌజ్ది కటింగ్ చేసుకోవడమే. చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది, అలాగే కుట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ చేసుకున్నాక మిగతా క్లాత్ని హ్యాండ్స్కి అయితే వేసుకోవడమే. అలాగే నేను కటింగ్ చేసే విధానం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.